వచ్చిన సరదా ఇంట్లో పని చేసేసరికి సరిపోయింది. లైన్గా 4 రోజులు వర్షం పడడం వల్ల బట్టలు అయితే ఉతకలేదండి. బోల్డ్ బట్టలు అయితే ఉండిపోయి ఇంకా కంటిన్యూగా బట్టలన్నీ వేసేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ అయితే ఒక వాయి బట్టలు అయితే వేసాను. దగ్గర 3 సార్లు ఉతికితే మాకు స్టాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకని లైన్గా వేసేద్దామని ఇంక అనుకున్నాను అనమాట. ఒకవేళ మార్నింగ్ మళ్ళీ వర్షం పడింది అనుకోండి, ఈ బట్టలు ఇలాగే ఉండిపోతే ఇంట్లో ఇంకా దోమలు కంపు అంతా ఇంకా గబ్బరం అయిపోద్ది అనమాట. మొన్న రీసెంట్గా ఫ్లాట్ వీడియో పెట్టాను కదండి, 7 మెంబర్స్ అయితే డిస్లైక్ చేశారు. వాళ్ళకే చెప్తున్నాను, అది కష్టపడినోడికి తెలుస్తుందండి ఆ బాధ. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు బిల్డర్ చేతిలో ఉంటుంటే కానీ ఇల్లు హ్యాండ్ ఓవర్ అవ్వకుండానే వర్క్ మనం చేయించుకోకపోతే అమౌంట్ మొత్తం పెట్టి ఫ్లాట్ కొని వాళ్ళకి రూపాయితో సహా ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న ప్యాచ్ వర్క్ మేము చేసుకోవాలంటే మాకు ఎంత కష్టం అవుద్దో ఒకసారి ఆలోచించండి. 3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తుంది, 17 మంత్స్ అయినా హ్యాండ్ ఓవర్ చేయనప్పుడు ఒకసారి మా ప్లేస్లో ఉండి ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించండి.